తాను చనిపోయినా తన బిడ్డకు మాత్రం ప్రాణం పోసింది ఓ తల్లి. తాను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన తన బిడ్డను ఈ భూమిపై అడుగుపెట్టేలా చేసింది. విషాదంతో కూడిన ఈ అద్భుతం గాజాలో వెలుగు చూసింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ రగిల్చిన నిప్పు కారణంగా గాజా ఇప్పుడు మంటల్లో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల కారణంగా అక్కడ వేలాది మంది చనిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో మృతి చెందుతున్నారు. తాజాగా ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్ చేయగా అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6గురితో సహా 24 మందికి పైగా మృతి చెందారు. ఇదే భవనంలో ఓలా అద్నాన్ హర్బల్ కుర్ద్ అనే 9 నెలల గర్భిణి కూడా ఉంది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఆమెను అతి కష్టం మీద శిథిలాల నుంచి బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే దాదాపు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అప్పటికి వైద్యులు అద్నాన్ను రక్షించేందుకు ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకైనా మంచిదనుకొని అదే టైంలో అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు వారికి శిశువు హృదయ స్పందనలు వినిపించింది. దాంతో వాళ్లు వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. మొదట్లో ఈ బిడ్డ పరిస్థితి విషమంగా ఉండేదని, తాము ఆక్సిజన్తో పాటు ఇతర వైద్య సహాయం అందించిన తర్వాత బిడ్డ కోలుకుందని అక్కడి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఇది నిజంగా ఓ అద్భుతమని వైద్య బృందం పేర్కొంది. ఆ చిన్నారిని మెరుగైన చికిత్స కోసం మరో పెద్ద ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై జరిపిన దాడుల్లో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డ నెతన్యాహు ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. భీకర దాడులతో గాజా అల్లకల్లోలమైంది. దాదాపు 9 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పారు. దేశంలోని 23 లక్షల జనాభాలో 80% చెల్లాచెదురైంది. సగానికి పైగా నివాసాలు ధ్వంసమయ్యాయి.